ఇప్పుడు అది కంట్రోల్ అయింది ఇక్కడ. ఈ ట్రిప్ తర్వాత ఏం చేశారు 2009 తర్వాతన అప్పుడు బీజేపీ అదే క్వశ్చన్ చేసింది ఏంది ఇదని. అందుకని 2009లోనో 10లోనో ఓ డ్రామా చేశారు. రాజ్యసభలో తీర్మానం ఆమోదించారు. రాజ్యసభలో ఆమోదించినోడికి లోక్సభలో ఆమోదించడానికి ఏం రోగం? నువ్వు పెట్టి బీజేపీ వ్యతిరేకత అదిగో బీజేపీ అనాలి. బీజేపీ కూడా మేము మహిళా రిజర్వేషన్ బిల్కి మద్దతు అంటోంది. నువ్వు పెట్టలా అంటే కేవలం మహిళా రిజర్వేషన్ మేము తెస్తామని మాట ఇచ్చాము, మా మహిళా అధ్యక్షురాలు ఉందని సొలి తప్పించి ఏం లేదు. మహిళా అధ్యక్షురాలు ఎందుకు అయింది? ఏ దిక్కు లేదు కాబట్టి. అంత మించి ఏమి వారసత్వంగా కష్టపడి వచ్చిన ఆవిడ కాదు కదా. ఆవిడ ఉంది కాబట్టి ఇంకా మహిళా రిజర్వేషన్ అక్కర్లేదంటే సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలు కూడా మహిళా రిజర్వేషన్ అక్కర్లేదా? నాటకాలకి ఏదో మహిళా రిజర్వేషన్ చెప్తాను. సోనియా గాంధీ అధ్యక్షురాలు ఉండగానే జాతకాలకి ఇప్పుడు మగాడు అధ్యక్షుడు అయ్యాక వస్తుంది మహిళా రిజర్వేషన్, అది చెప్పుకోవాలి. ఈ బిల్ పాస్ అయిన తర్వాత తదుపరి ఎలక్షన్ నుంచి బిల్లు అదే ప్రకటిస్తారా? అంటే అమల్లోకి వస్తుందా? లేదు 29 ఎన్నికలు జరిగితేనే అమల్లోకి వస్తుందా? ఆ కాజు అని ఉంటుంది 29 ఎన్నికల నుంచి అనుకుంటా. అంటే వీళ్ళు ఏదో ఇప్పుడు జమిలీ వచ్చే 27 గానీ 28 గానీ వస్తాయి అంటున్నారు కదా. జమిలీ కూడా 29లోనే జరుగుతుంది. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కలు ఇవన్నీ పూర్తవడానికి 28 ఎండింగ్ అవుతుంది. అయిన తర్వాత 29లో జమిలీ ఎన్నికలు అది జనవరిలో జరుగుతాయా జూన్లో జరుగుతాయా? అంటే నెలలు ముందుకు రావచ్చు, లేదంటే వెనక్కి వెళ్ళచ్చు. అది 28 డిసెంబర్లో జరగచ్చు.